ఫస్ట్ నుంచి నేను నిజంగా ఇప్పుడు చేస్తున్న భక్తి అప్పుడు నేను చేసినట్లయితే అసలు ఎన్ని కష్టాల నుంచి తప్పించుకునేదాన్నో, ఎన్ని శోధనల నుంచి తప్పించుకునేదాన్నో, ఎంత జ్ఞానం ఇచ్చేవాడో, మనకు తెలియకుండానే మనల్ని ఎంత ఘనంగా కాపాడుతాడో యేసయ్య నాకు ప్రాక్టికల్గా తెలుసండి. ఆయన ఎట్లా కాపాడుతాడు, ఏ విధంగా మనల్ని రక్షిస్తాడు. ఆయన నమ్ముకుంటే అస్సలు అన్యాయం చేయడండి. నిజంగా నిజం. నేను నిజంగా చెప్తున్నాను, అనవసరంగా నా టైం అంతా వృధా చేసేస్తున్నా వ్యర్థాల కోసం, వ్యర్థమైన పనులు, చి చి చిల్ల అసలు పనికిమాలిన పనుల కోసం, ఆడంబరాల కోసం, స్నేహాల కోసం, మెప్పుల కోసం ఎంత టైం వేస్ట్ చేసుకున్నాను తెలుసండి. ఎవరు మెచ్చుకోరు మనల్ని. మనకు దేవుడు తోడుంటే అందరూ మనకు జ్ఞానం ఇస్తాడు. ముందు ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, ఎట్లా నడవాలి అనేది ఆయనే చూసుకుంటాడనమాట. మనకు తెలియక అజ్ఞానంతో మనం అట్లా ఉంటాం. యేసయ్యని నమ్ముకోండి బిడ్డలారా. మీరందరూ దేవుడిలో నడిపింపబడాలి, బాప్తిసం తీసుకోవాలి. నిజదేవుడు, సత్యదేవుడు, యేసే మార్గం, సత్యం, జీవం, మన కోసం ప్రాణం పెట్టాడు, మన కోసం చనిపోయి తండ్రి యొద్ద ఉన్నాడు అనే సత్యాన్ని మీరు తెలుసుకొని బాప్తిసం తీసుకొని పాపక్షమాపణ పొందుకొని ఆయనలో జీవిస్తే నాకు అదే చాలండి. మీకు వందనాలు, స్తోత్రాలు.